గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మనకు రాఖీ పౌర్ణమి రాబోతోంది. రాఖీ పౌర్ణమి అనగానే ఒకరితో ఒకరు అంటే ఒకరి మంచిని కోరుకొని వారికి కట్టే రక్ష అని అంటుంటారు. లేదు, ఇది కంప్లీట్ గా అన్నా చెల్లెళ్లకు సంబంధించింది మాత్రమే అని అంటూ ఉంటారు. అసలు ఈ రాఖీ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఏంటి అనే విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా వరకు ఈ పసుపు పెట్టే కార్యక్రమం ఇవన్నీ చేస్తున్నప్పుడు గర్భవతిగా ఉన్న ఆవిడ ఈ వ్రతం ఆచరించవచ్చా, ఆచరిస్తే వాయనాలు ఇవ్వచ్చా? గర్భవతి ఒకవేళ వాయినం ఇచ్చింది అనుకోమ్మా, ఆమె ఆరోగ్యవంతురాలుగా బిడ్డని ప్రసవించేదే. ఇది ఎక్కడ నియమం లేదు. గర్భవతి చేయకూడని పనులు ఏంటంటే అమ్మా, ఇట్లా వంగి బరువు ఇక్కడ పడకుండా చేయకూడదు. లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాము. గర్భవతి లాగా ఉన్నప్పుడు కూడా ఇల్లు ఖాళీ చేయవచ్చు. ఇల్లు ఖాళీ చేయకూడదు ఎందుకంటారు అన్న వర్షం తెలియాలి. నేను చాలా మందికి చెప్పాల్సిన విషయం, ఇల్లు ఖాళీ చేయకూడదు అని అంటారు కదా అందరూ. ఆ మహానీయులు అందరికీ ఏం చెప్తున్నా అంటే, ఎందుకు ఖాళీ చేయకూడదు చెప్పకపోతే మరి అండాకారాలు ఎందుకు ఉంటుండ్రు? ఎందుకు ఖాళీ చేయకూడదు అంటమ్మా, ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ ఆడబిడ్డ గర్భవతి ఉండడం చేత ఆ మూలలో ఉన్న గుండు పిన్ను కూడా ఈవిడే తీయాలి పైకి. అంటే ఎన్నిసార్లు వంగుతుంది, ఎన్నిసార్లు నడుము మీద ప్రెషర్ పడుతుంది, ఎంతెంత దూరం అంటే ఇల్లు అయినా సరే ఎన్నిసార్లు నడుస్తాం కదా, ఆ బరువు పిండం మీద పడుతుంది అనేది శాస్త్రానికి అర్థం. ఇట్ వాస్ ప్రూవెన్ బై ది సైన్స్ ఆల్సో. దాని అర్థం అది. ఓ చేయకూడదు దయ్యాలు వస్తాయి భూతాలు వస్తాయని ఎందుకు అట్లా ఉండనే ఉండదు. అంటే శాస్త్ర ప్రకారంగా లేదు, ముమ్మాటికి మేము చెప్తున్నాం, రుజువు కావాలి కదా. అలా ఉండడం చేత ఏమిటంటమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డ తర్వాత ఒక మగవాడి భార్యాభర్తలే ఉంటారు కదా తల్లి. భర్తనేమో లగెత్తరో ఆజామో పనికి వెళ్ళిపోతాడు, మరి ఆడబిడ్డ మరి ఎంత సావాలి ఇంట్లో. ఆ బరువు ఆలోచించి పెద్ద మనుషులు ఇచ్చిన నిర్ణయము. మీరన్న వర్షన్ ఇప్పుడు ఇంకో వర్షన్, చిన్న పిల్లలను పిల్లవాళ్ళ. నాకంటే నిన్ననే పెళ్ళైన ఆవిడే వచ్చి నాకు రుద్దాల పసుపు. ఈ వర్షన్ కాదు, వస్తుంది మంగళ గౌరి. మనం వయసు తారతమ్యాలు ఏమి చూడొద్దు. మాంగళ్య బలానికి శాస్త్రం సంప్రదాయం ఎంత గొప్పదంటే అమ్మా, అంటే మేము ఇచ్చే సలహా కూడా ఒక పసుపు కొమ్మ అని ఎందుకన్నా అంటే, ఆ పసుపు కొమ్మని తెచ్చి దారంకి పసుపంతా రాసేసి ఆ రోజు సాయంత్రం భర్తతోని మెడలో వేయించుకుంటే ఎంతటి పుణ్యం తెలుసా అమ్మ. ఆ పుణ్యం అనేది అలా సంపాదించడానికి పసుపు కొమ్మ పెట్టాలి. ఇక్కడ మన దగ్గర జరుగుతున్న వ్యత్యాసం ఏంటంటమ్మా, మన వాళ్ళే పిలుచుకొని చేసుకోవడం చేత పుణ్యం రాదు తల్లి. పుణ్యం ఎప్పుడైతే బయట కడపలో ఒక స్త్రీ మన ఇంట్లోకి వస్తుందో, వచ్చినప్పుడు వాళ్ళ కులదైవం వస్తుంది అని. ఇక్కడ అంత ఆలోచించే పరిస్థితులు లేవు. అలా ఆలోచించకపోతే మరి ఈ మాంగళ్యంతో చేసే ఈ పతివ్రత వ్రతాలకి నోములకి విలువ వస్తుంది అంటావమ్మా. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పింది ఎందుకు, నేను కావాలంటే అమ్మాయితో మీకు మాట్లాడిస్తా కూడా. వాళ్ళు చెప్పిన వర్షను ఇది పూర్వం చెప్పేవాళ్ళు. అంత లక్షణాలు ఉన్నాయి తల్లి, ఇలా చేయకపోవట్లేరు. మీరు చెప్పినట్టుగా కొబ్బరి, పసుపు, కుంకుమ, అక్షతలు, పసుపు కొమ్ము అన్నారు, కానీ ఇది ఎక్కడ చూసినట్లు లేదు. అసలు వాస్తవం పెడుతున్నారంటే ఒక అరటిపండు పెట్టి అట్టి పెట్టి బత్తాయి అరటిపండు పెడతారు. తర్వాత అందులో ఒక ఒక్క పెట్టి తమలపాకు ఇచ్చి అందులో ఉడకబెట్టిన శనగలు ఇస్తారు కదా. నేను చెప్పింది ఏంటంటమ్మా, ఈ శనగలైనా అరటిపండ్లైనా జీవితం సుభిక్షంగా ఉండడానికి. నేను చెప్పింది ఏంటంటమ్మా, భర్తలు సుభిక్షంగా ఉండడానికి, సుమంగళి తత్వానికి. నీ దగ్గర ఇప్పుడమ్మా బాగా డబ్బులు ఉండి నీకు మంచిగా ఉన్నది అనుకోమ్మా, నువ్వు తమలపాకులే కాదు, నువ్వు వెండి పళ్ళెం కూడా ఇవ్వచ్చు. కానీ నేనేమన్నా అంటమ్మా, నువ్వు వెండి పళ్ళెం ఇచ్చినా తమలపాకులు ఇచ్చినా పోయేది పుణ్యమే. బాగా గమనించాలి. ఆ పుణ్యం నీ ఇంట్లోకి ఎందుకు రాకూడదు అంటున్నా. అర్థమైనా తల్లి? నీ ఇంట్లోకి ఒక స్త్రీ వచ్చింది అని అంటే ఆవిడ కాళ్ళకి నువ్వు ఇష్టంగా పెట్టాలమ్మా. ఇష్టంగా నువ్వు పెట్టినప్పుడే కదా నీలో స్వార్థం కనబడదు. ఆ స్వార్థాన్ని కదా దేవతలు చూస్తారు. నువ్వు వచ్చిన వాళ్ళకి వేరే కమర్షియల్గా నేను చూశాను కూడా. మళ్ళీ ఇంకొక వ్యవహారం ఉంది, కొంతమంది హట్టి చేస్తే బాధపడాలి. వాళ్ళు ఇలా పెట్టేస్తారు కాళ్ళు వచ్చి, అంటే బిల్డప్లు ఇచ్చి విధంగా పెట్టించుకుంటారు. ఇది కూడా మానాలి. ఇదే వచ్చింది వ్యవహారం. నువ్వు ఒక స్త్రీ సౌభాగ్యవతివి, అక్కడ ఒక స్త్రీ తినడానికి గతి లేకున్నా సౌభాగ్యవతే. అంతే కదా తల్లి? అలా ఉన్నప్పుడే ఇద్దరి మధ్యలో సౌభాగ్యానికి నిండు అర్థం వస్తుంది కదా. అలాంటిది చేయకుండా మొత్తానికి దీంతో నా కాలుకు పసు పెట్టించుకుంటున్నా అన్నట్టు కొంతమంది చూసుడు, ఇది వర్షన్స్ వస్తూ ఉంటాయి చాలా మంది. ఇక్కడ వాయనాలు ఇచ్చే దగ్గర మీరు అన్నట్టుగా పసుపు పెడుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం కులతారతమ్యాలు ఎక్కువగా ఉన్న వాళ్ళు, అంటే తక్కువ కుల వాళ్ళని కూడా తీసుకొచ్చి వాయనం ఇస్తున్న వంకతో కాళ్ళకు పసుపులు ఇవన్నీ పెట్టడం అవసరమా అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలాంటి ఒక పోకడ ఉండకుండా ఉంటేనే బాగుంటుందేమో కదండి. అరుంధతి మాత
రాజ్యం కోల్పోయిన ఒక అత్తమామలకి కళ్ళు లేక సత్యవంతుడు కట్టెలు కొట్టుకున్న వాడిని చూడ్డానికి అందచందంగా ముట్టుకుంటేనే కందిపోయే ఒక స్త్రీ వచ్చి చేసుకుంది. మరి అక్కడ కులాన్ని చూడలేదుగా. ఈ ఎగ్జాంపుల్ చెప్పింది దానికే తల్లి. మీరు అన్న మంచి ప్రశ్న ఏంటంటే చిన్న కుటుంబాలని పెద్ద కుటుంబాలను ఆ కుటుంబాలను అంటే అమ్మ నేను అన్నది ఏంటంటే ఏ కుటుంబాలైనా సరే పవిత్రత మాత్రమే చూడాలి. నువ్వు అన్నట్టుగా పిలువకు నువ్వు నిన్ను ఎవరు చేసుకోమంటున్నారు? ఎవరికి అవసరం ఇది? ఎవరికి అవసరం తెలుసా తల్లి? మనకే కదా. మనకు అవసరంలో కూడా అర్థం ఉంది. ఇది మళ్ళీ పాటిస్తే వచ్చేటివి కాదు. నిజముగా నీకు వంశ అభివృద్ధిలో నా బిడ్డల పెళ్లి కావాలమ్మా, నా కొడుకుల పెళ్ళిళ్ళు బాగా అయిపోవాలమ్మా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలమ్మా, నా పెనిమిటి బాగుండాలమ్మా, దాని ద్వారా నా ఇల్లు బాగుంటుందమ్మా అని ఒక స్త్రీ ఇలా కొంగులో దాస్తదమ్మా. దాన్నే వడి అంటాము. ఆ వడికి పుణ్యం ఎవరు వేస్తే ఏమిటి? నీ ఒడి నిండడం ముఖ్యమా, లేకపోతే ఈ ఒడిలో వేసే వెండి పల్లెలు మీరన్న ఆ చిన్న చిన్న శనగలు వేయడం ముఖ్యమా? దీర్ఘాయుష్మాన్ భవ అన్న మాట పరమశివుడు వేసిన మహా జ్ఞాన సంపద. విష్ణు మహానీయుడు భూమండలానికి వచ్చాడని చెప్పాను కదా. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దేవుడు కూడా వచ్చింది ఈ అవతారంలోనే, ఈ కాలంలోనే అని చెప్పాము కదా. అలా దేవాది దేవతలే ఒక మనోధైర్యంతో వస్తుంటే భూమండలానికి మానవ శరీరం ఎత్తిన మనం ఎంత అమ్మా కదా. కాబట్టి ఏంటంటే ఇవి గొప్పగా పోయే తత్వం మాట్లాడాలి అంటున్నాను. పిలువకు తల్లి, ఎవరు పిలువన్నారు? నేను అంతే, పిలవాల్సిన అవసరం ఏం లేదు. చిన్న చిన్న గుడిసెలలో ఉన్న వాళ్ళు కూడా పరమశివుణ్ణి పిలిస్తే ఆయన వచ్చి అక్కడే కూర్చొని తినిపోతాడు. అక్కడ తారతల్లి లేనప్పుడు మనకెందుకు తారతల్లి? ఎవరైతే ఆరోగ్యాల పరిస్థితులు భర్తలకు ఉండవు తల్లి, అలాంటి వాళ్ళు ఈ విధముగా 11 మందిదన్నా ఖచ్చితంగా కాళ్ళకి పసుపు తాకాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా చూస్తే ఈ మాసం అంతా మనం చేసే పూజలన్నీ కూడా ఎంతసేపు ఉన్నా సుమంగలిగా ఉండడం కోసం, అంటే భర్త ఆయుష్ కోసం ఆచరించే విధానాలు ఇవన్నీ కూడా. మరి ఇలా భర్త బాగుండాలి, నేను సుమంగలిగా ఉండాలి అనే ఆలోచన ప్రతి స్త్రీకి ఉంటుంది, ఉండాలి కూడా, అది అవసరం అందరికి. కానీ ఇవి కూడా వంతను ఉంటేనే చెయ్యాలి వ్రతాలు అంటుంటారు. మీరు ప్రశ్న మంచి ప్రశ్న. ఇప్పుడు వ్రతాలు ఉంటే చేయడం వేరు, నోములు వేరు. నోచుకోవడం, నోములు అని అంటే నోచుకోవడం ఎలా వస్తుందంటే మీ వంశంలో ఒక పెద్ద మనిషి, ఇప్పుడు మీ నుంచి మొదలువైతే ఒక 5వ తరమో 6వ తరం ముందు ఒక మహనీయమైన సంఘటన జరిగినప్పుడు, ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు, దుఃఖ సాగరంలో వచ్చినప్పుడు ఒక మాట ఇక పైన మేము పాటిస్తాము అని అనేది నోము. అంటే మాట, స్వామి ఫలానా ఫలానా సమయంలో మమ్మల్ని కాపాడితే మేము ఈ విధంగా రానున్న తరాలందరికీ చెప్తామని అనుకోవడం నోము. అంటే నోచుకోవడం. ఏం నోచుకున్నావు అయ్యా అని అంటారుగా, నువ్వు ఏం చెప్పుకోవాలయ్యా అని అనేది ఈ ముఖ్యమైన విషయం. ఈ నోచుకోవడమే ముఖ్యమైనది. ఇది తరతరాలుగా వచ్చేది. ఇప్పుడు దీపావళికి నోచుకునేవి ఉంటాయి, కొంతమంది సంక్రాంతి చేసుకుంటారు, దామోదర పూజలు చేసుకుంటారు. ఇలా కొన్ని విశేష వివరణలు పూర్వీకులు చేసిన గొప్ప కార్యక్రమాలు. వ్రతం అనేటిదమ్మా నువ్వు ఈ ఇయర్ చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ ఇయర్ చేసినా చేయకపోయినా నీ ఆరోగ్యం విషయంలో పరమాత్ముడు ఈమె చేసింది ఈమె చేయలేదని పట్టించుకునేది లేదు. ఆయన డ్యూటీ రావడం పోవడం. నువ్వు వ్రతం చేసుకున్నావా, వచ్చి నీ ఇంట్లో అందరినీ చూసిపోతాడు. నీ కులదైవం కూడా ఆ రోజు చూస్తుంది, వేరే వాళ్ళది. నువ్వు చేసుకోలేవా, అయినా నిన్ను చూసిపోతాడు. కానీ వచ్చిన వాళ్ళని ఊరికే పంపుతావు మా తల్లి, ఆశీర్వాదం తీసుకొని పంపాలి కదా. ఆయన పెద్ద మనిషి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సిగ్నేచర్ పెట్టించుకోవడమా, లేకపోతే నువ్వు అని చెప్పడమో చేయాలి కదా. ఇవన్నీ పూర్వీకులు మాట్లాడేవాళ్ళు. ఆయనకు సరెండర్ అవడము, ఆయనతో మనకు కావాల్సిన పని చేయించుకోవడము. యుఎస్ఏ పోవాలి, స్వామి ఇట్లా చేశారు వచ్చారు మీరు అందరూ ఆశీర్వదించండి అమ్మ అంటే ముమ్మటికి ఆశీర్వదిస్తారు. ఎవరైతే మాంగళ్యానికి సంబంధించినది వ్రతాలు చేస్తారో తల్లి, ఆ రోజు శాకాహార భోజనం చేసి వాళ్ళు తిన్న తర్వాత అమ్మ ఆ ఇస్తరి ఆకులు తీసేస్తే కూడా ఎంతటి పుణ్యము. ఇప్పటికీ కూడా సాధువులం మేము తింటూ ఉంటాం కదమ్మా. తిన్న తర్వాత కొంతమంది స్త్రీలు ఉన్నారు, ఒక 25-30 మంది నేను గమనించానమ్మా. కొంగు ఇలా నీట్గా ఇలా పైకి వేసుకొని చాలా గౌరవంగా వచ్చి ఒక్కొక్కటి తీస్తూ ఉంటారు. ఇలా వాళ్ళు ఎలా తీస్తారంటమ్మా, తీసే దాంట్లో మర్యాద. ఇంకో కొంతమందిని వ్యక్తిని చూశాను, ఇట్లా అందులో పడేస్తుంటారు. ఇట్లా అంటే వాళ్ళు ఒక బౌల్ తెచ్చేసుకుంటారు ఆల్రెడీ, అందులోకి ఇసురుతుంటారు ఇలాగా. అట్లా మనకి చెప్పే తత్వంలో మార్పు కావాలి. ఇప్పుడు తిన్న కంచంలో విలువ ఉంటుందా అమ్మ? మంచి ప్రశ్న ఇది. తిన్న కంచంలో విలువ ఉంటుందా? ఒకవేళ కంచంలో అన్నమో ఏదైనా ఉంటే కనీసం అన్నమన్న ఉన్నదని చెప్పుకోవచ్చు. తినేసిన తర్వాత కంచంలో విలువ ఉంటుందా అంటే అమ్మ, తినేటప్పుడు ఆ సాధువు కానీ వేరే ఏ గురువులే కానీ పెద్ద మనుషులు ప్రశాంతంగా తింటారు. ఏ కష్టం సుఖం నష్టం ఇష్టం ఏది ఉన్నా పట్టించుకోరు ఆ సమయం. ఎవరైనా మీరైనా అంతే కదా, కనీసం తిననివ్వరా అని అంటారు తెలుసా అమ్మ. ఎందుకంటే ఆ 10 నిమిషాలు నువ్వు సుఖంగా తినేది కాబట్టి. ఆ సాధువులు అంత కమ్మటి భోజనాన్ని
వచ్చిన ఇంటి వాళ్ళు కమ్మగా తిన్నప్పుడు ఉమ్, ఎంత కమ్మగా ఉండారమ్మా మీరు, అన్నదాత సుఖీభవ అనన్న ఆ మాట ఆయన అనుభవించిన ఆ ప్రశాంతతకి ప్రతీకత. ఉమ్, ఈ స్త్రీ బాగుపడాల, మాలాంటి వాళ్ళకి భోజనం పెట్టింది అంటే ఈమెకి సుభిక్షత కలగాల, మాలాంటి వాళ్ళని ఆహ్వానించి మా కడుపును చూసింది, ఈ అమ్మ బతకాల, ఆ అన్నపూర్ణాదేవి ఈమెకి సహకరించాలి అన్నదే తదాస్తు బలం ఇలా ఇస్తారు. అందరం సాధువులం అలానే ఇస్తాం. మొన్న పోయాం గోదావరిఖంలో, ఒక ఇద్దరు స్త్రీలు వచ్చారు, నా కంచం దీనికి ఇటు అటు అంటే ఇద్దరు తీయండి అని చెప్పాము. ఉమ్, అంటే చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి అర్థం కావాలి తల్లి. అవును. ఎందుకు తీయాలో అని చెప్పకుండా నువ్వు తీసేయాలంటే మరి ఎవరు తీయరు, ఆయన తీసుకోరు. నేను ఎక్కువ నా ఇంటర్వ్యూస్ గమనించి చూడండి, ఉమ్, నేను డెప్త్ చెప్పండి, నేను స్టోరీలకు రాను. అవును. మన వాళ్ళకి తెలియకపోతే మరి నాస్తికత్వం పెరుగుతుంది కదా. ఉమ్, దేవుళ్ళు ఉన్నారంటే ఏడున్నారని అడుగుతారు ఈరోజు. అవును. ఇలాంటి కొన్ని విషయాలలో మీరు అన్నట్టు ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు ప్రతిరోజు ఆడవాళ్ళు ఈ వ్రతాలు ఆచరించే విధానంలో, ఆ కార్యక్రమాల్లో ముందు రోజు నుంచి కూడా ఆ పనుల్లో బిజీ అయిపోతారు. మగవాళ్ళు ఈ వ్రతంలో కూడా పార్టిసిపేట్ చేయాలి. అసలు వాళ్ళ పాత్ర ఏంటి అంటారు? వాళ్ళ పాత్ర మంచి ప్రశ్న అడిగారు. వాళ్ళ పాత్ర పసుపు కొమ్మలు తేవడాలు, ఇస్తరాకులు తేవడాలు, ఆ మాంగళ్యానికి కావాల్సిన దారాలు తేవడాలు, ఆ మాంగళ్యానికి సంబంధించిన బలమైన పండ్లు పలహారాలు తేవడాలు, ఇవన్నీ ఆ పురుషుడు పరిగెత్తుతూ అలసిపోయి తెస్తే ఆ పనులకి రూపం తెచ్చేది స్త్రీ. బాగా గమనించాల్సిన మాట, మళ్ళీ పురుషులు తక్కువ చేయడం కాదు. ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు కాదు, ఇంటికి దీపం పురుషుడు. పురుషుడు కష్టపడితే నీ సొమ్ముతో దీపం ఎలా పెట్టగలవు మీరు? ఆయన డబ్బు తెస్తేనేగా పెట్టేది. కాబట్టి ఆయన డ్యూటీ దీపం పెట్టడం, మీ డ్యూటీ ఆ వెలుతురునంతా కాపాడడం. మంచి చెడులు, మర్యాదలు, ఆకలి, అన్నం, పుణ్యం ఇవన్నీ చేయడం స్త్రీ లక్ష్యం. కాబట్టి ఇంటికి దేవత ఇల్లాలు అని ఎందుకన్నారంటే ఆ దీపం ఉన్నంత వరకే చక్కబెట్టేది ఆ ఇల్లాలు. కాబట్టి ఇల్లాలే తెలివైనది. అక్కడ పురుషుడు డబ్బు బాగా సంపాదిస్తాడు, పెట్టేస్తాడు, కానీ దాన్ని సక్రమైన మార్గాల్లో పెట్టేది ఎవరు మరి? కాబట్టి అందులో 2 వర్షన్స్ ఉంటాయి ఇక్కడ. స్త్రీకి పురుషుడికి 2 విలువలు ఉన్నాయి అక్కడ మీరు అన్నట్టుగా. ఇప్పుడు మీరన్నట్టుగా అంటే మగవారి విషయానికి వస్తే వాళ్ళ బాధ్యత వాళ్ళు కరెక్ట్ గా నిర్వర్తించాలి. అంటే ఈవిడ వ్రతం చేసుకుంటుందంటే దాని సామాగ్రి అంతా కూడా ఆయన తెచ్చి ఇవ్వటము. సామాగ్రి అని కాకుండా, సామాగ్రి అంటే వాళ్ళు చిన్నపోతారు, భార్యాభర్తలు ఇద్దరు పట్టు వస్త్రాలు వేసి నుంచోవాలి. నేను ధర్మంగా చెప్తున్నామా, నా భార్య పసుపు పెడుతున్న సమయంలో నేను పక్కనే నుంచుంటా. నుంచున్నప్పుడు ఇద్దరిని చూసి ముఖం చూసి లోపలికి వెళ్తారు. అన్న బాగున్నావు అన్న అని కూర్చున్నావు అన్న అని, లేకపోతే అన్న ఉన్నాడా ఈ రోజు ఇంట్లో అని చెప్పి లోపలికి వెళ్తారు. అప్పుడు ఆ పక్కన నా భార్య నవ్వే ఆ నవ్వు ఎంతో గౌరవార్థమైన నవ్వు. భర్త పక్కనే ఉంటే ఆ ఆడబిడ్డకి ఎంత ధైర్యం ఉంటుంది? ఓ నువ్వు పొడిచేది ఏముండదు, పక్కనే ఉండమంటది అంతే ఆవిడ. అప్పుడు వచ్చి లోపలికి వచ్చినాక వాళ్ళు వెళ్ళేసిన తర్వాత అట్లా మమ్మల్ని చూసిన తర్వాత, అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళ 2-3 భర్తల్ని ఫోన్ చేసి ఒకసారి రా అని చెప్పేస్తే వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు ఆ టేబుల్ మీద కూర్చొని మేము మాట్లాడుకుంటాం పురుషులము మంచి చెడులు. కానీ ఈ ఆడవాళ్ళ సందడి ఆనందకరం. ఇది పురుషుడు గెలవాల్సిన సమయం. పోయేటప్పుడు మనకు నమస్కరించి ఆమె నమస్కరించి పోతారు కదమ్మా, ఆ లాస్ట్ చిరునవ్వే చూడు జ్ఞాపకం మనిషి తీసుకుపోయేది. అది ఇద్దరు ఉన్నప్పుడు ఒక స్త్రీయే ఉంటే నిజంగా అలాంటి పరిస్థితి రాకూడదని మా ఆలోచన. ఎందుకంటే ఆరోగ్యాలు బాగుండాలి, ముందు భవిష్యత్తు ఉండాలి అని అనుకున్న ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు కలిసి ఇస్తే ఆ వాయినం పరిపూర్ణమమ్మా. ఇలా పోవడం, వాళ్ళకి హాలిడే లేదు మాకు సెలవు లేదు అనడం కాదు. వాయినాలు ఎంతసేపు ఇస్తారు తల్లి? అంటే గంట నుంచి అర్ధగంట, లేకపోతే 1.5 hour వేసుకో. అడిషనల్ టైం నాకు తెలిసి ఈవినింగే ఇస్తారు. ఈవినింగ్ వచ్చి కూసుకుంటే మరి పరిపూర్ణత అవుతుందా కదా? అలాంటివి చేయాలి. పురుషులు ఉండి చేసుకుంటే ఏమవుతుందంటే అమ్మా, మొదట ఇల్లాలని గెలుస్తాం. ఆవిడ ఇస్తుంది ఎవరి కోసం? వాయనం నీకోసమే. మరి నీవే లేకపోతే ఎలా ఉంటుంది ఆలోచించాలి. కాబట్టి పురుషులందరూ రావాలి, వాళ్ళందరూ భార్యల పక్కన ఉండాలి. 3 పూలు తెచ్చి ఆ ఆడబిడ్డ నెత్తిలో పెట్టేటప్పుడు అమ్మా, నేను విన్నాను పెద్దల మనుషుల ద్వారా, ఆవిడ ఆ పువ్వులు పెట్టిన ఆ సమయం అమ్మ, దేవాది దేవతలు కూడా అంత ఆనందపడరేమో, అంత ఆనందపడుతుంది ఆడబిడ్డ. తెచ్చిన పువ్వులు నీకు అడ్జస్ట్ చేయడం రాకపోయినా పురుషుడికి పెట్టే ఆ తరుణంలోనే స్త్రీని గెలిచేస్తాం. ఇంత చిన్న మైక్రో లెవెల్గా ఉన్న దాంట్లో నేను ఎందుకు తేవాలి, నువ్వెందుకు చేయాలి, నువ్వు తెచ్చుకోవచ్చు కానీ అన్న వాళ్ళందరూ కూడా మారి కుటుంబం సుభిక్షంగా ఉండాలి. ఈ మాసం ఉంటే మిగతా అన్ని మాసాలు బాగుంటాయి. కాబట్టి ప్రతి ఆడబిడ్డ గౌరవించబడాలి, ప్రతి పురుషుడు గౌరవించబడమే మన శాస్త్రం. ఒకళ్ళకి లేదు, చెల్లడం లేనిది. మరి సంధ్య అన్న మహానీయురాలు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమానికి పూనుకోలేదు, మూలమైపోయారు. ఆవిడే మూలం. సంధ్య, అరుంధతి, సతీ సావిత్రి వ్రతాలు చాలా పెద్దవి తల్లి, ఇందులో చాలా గొప్ప ఉంటాయి. ఒక చిన్న సందేహం అండి, ఇవన్నీ సుమంగలిగా ఉండడం కోసం చేసే విధానాలు ఈ శ్రావణ మాసం అంతా కూడా అన్నారు కదా. అంటే
భర్తని కోల్పోయిన స్త్రీలు ఇంట్లో ఇలాంటి వ్రతాలు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు వీటిల్లో భాగస్వామ్యం అవ్వొచ్చా? అంటే వాళ్ళకు సంబంధించిన తోచిన పనులు వాళ్ళు చెయ్యొచ్చా? అంటే కొంతమందిలో ఎవరన్నా వేలెత్తి చూపడం సంగతి పక్కన పెడితే వాళ్ళ కూతురు కోడలు ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. అంటే ఇది సౌభాగ్యానికి సంబంధించిన కార్యక్రమం అన్నట్టు ఇవి చూస్తూ ఉంటాం సాధారణంగా. అంటే ఎవరిని ఉద్దేశించి కించపరచడానికి కాదు, కానీ చూసాం కాబట్టి అడగాల్సి వస్తుంది. వాళ్ళు అలా దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా వీటికి? వాస్తవం. ఒక స్త్రీ భర్తను కోల్పోయిందా అనుకో అమ్మా, ఈ జన్మ పుణ్య ఫలితం కాదు, ఏదో జన్మలో ఏదో చేసిన విశేష వివరణ అనుభవిస్తారు. కాబట్టి మీరన్న పతివ్రత లక్షణాలలో మీరన్నట్టు ఈ మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటమ్మా, సౌభాగ్యవతులు నిండు సౌభాగ్యాన్ని చూడడానికి ఇస్తారు. ఇక్కడ ఎవరి కోసం ఇస్తారంటే భర్తని సర్వస్వంగా భావించి, భర్తని అంతఃకరణంగా భావించి, భర్తని అంతరార్థంగా భావించి ఇస్తున్న తరుణంలో ఒక స్త్రీకి భర్తే ప్రత్యక్ష దైవం. అలా ఉన్న మంగళకరమైన సమయంలో ఇలా ఒక అమ్మ మీరు అన్నట్టుగా ఆమె జీవితంలో కొన్ని విశేషాలు కోల్పోయిన వాళ్ళు ఉండడం చేత ఏమవుతుందంటమ్మా, ఈ ప్రశ్న కొంచెం డెప్త్గా వెళ్ళినా దేవుడి ఆశీర్వాదంలో మార్పు రాదు, నువ్వు చేసిన వ్రతంలో మార్పు రాదు, కానీ మార్పు చూసే దృష్టి పాజిటివ్గా రాదు. అందుకు ఆవిడ దూరంగా ఉంచాలంటారు. ఇప్పుడు నిండుగా పసుపు పెట్టుకొని బొట్టు పెట్టుకొని కొన్ని మంగళ పువ్వులు పెట్టుకొని ఇలా ఉంటారు కదా, సడన్గా ఒక అలాంటి ఆ మొహం రాగానే కొంతమంది ఏమంటారు అని అంటే ఒక మంగళకరమైన కార్యక్రమానికి నువ్వు అమంగళంగా ఉండకూడదు అన్న ఆలోచన చేసి వాళ్ళని దూరంగా పెడతారు. కానీ బాగా గమనించండి అమ్మ, ఆ ఆడబిడ్డ కూడా లోపల ఏడుస్తూనే కూర్చుంటుంది, నేను దూరం అయ్యానే, నా మాంగళ్యం దూరం అయ్యింది, నాకు ఆ పరమాత్ముడు ఏం న్యాయం చేశాడని ఆ ఆడబిడ్డ బాధపడుతుంది. మేము నిన్న చూసాం, నిన్న నా అంటే మా వీధిలో ఒక అతను చనిపోయింది అని చెప్తే వాళ్ళ భార్య ఏడిచే ఒక ఫస్ట్ ఏడుపు ఏంటంటే, నేను బతుకమ్మకు రాను, నేను బతుకమ్మలో ఆడను, మీరెవరు నన్ను పిలవద్దమ్మా, ఇక అన్నీ తీసుకుపోతుండేనా, అన్నీ తీసుకుపోయిండు ఆయన అని ఆవిడ కడుపు కొట్టుకొని తల కొట్టుకొని ఏడుస్తుంది. అంటే అన్నీ ఆ స్త్రీకి ఆయన్నే. కాబట్టి అలాంటి జీవితం ముందు ముందు ఒక స్త్రీలు చూస్తున్నారు. కాబట్టి ఈ స్త్రీ బాధపడేది అదే తల్లి, నేను కోల్పోయానే. ఒక ఆడబిడ్డ అమ్మ, నేను అబ్సల్యూట్ ఒక విషయం చెప్తా, ఏ ఆడపిల్ల కూడా నాకు డబ్బులు ఆస్తి అంతస్తులు ఇంకేదో కావాలని కోరుకోదు. పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునేది ఏంటంటే అమ్మ, ఈయన వల్ల నేను బాగుపడి నా వల్ల కుటుంబం బాగుపడితే చాలు, దానికి నేను ఎంతటి కష్టాన్నైనా అనుభవిస్తాను అని చెప్పి స్కూల్ ఫీజు ఇంటి రెంట్ కట్టడానికి లక్షల మంది ఆడవాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు. అంతే, వాళ్ళు స్కూల్ ఫీజుకి రెంట్కే ఉన్నారు అంతే. బయట 20,000 30,000 ఒక కుటుంబం నడుస్తుంది. కానీ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని వెళ్ళారు కదా, వాళ్ళందరినీ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తూ పోతుందండమ్మా. ఒక భర్తని కోల్పోయిన స్త్రీ ఎదురొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అమంగళం జరగదు. ముమ్మాటికి చెప్తున్నాము, గుణము లేని స్త్రీ వస్తే మాత్రం మనకి ఖచ్చితంగా అమంగళమే. గుణం కలిగి నీతి నిజాయితీ కలిగి ధర్మశాస్త్రమైన గుణగణాలు కలిగిన మహనీయులు విధవరాలు అని భర్త పోయాడు అని చెప్పేసి మనం అపవిత్రం కాకూడదు. ఆవిడ ఏ పుణ్యం ఏ చేసుకొని వచ్చిందో గుణవంతురాలు అయి ఉండడం చేత ఈరోజు ఆవిడ ముఖం చూసాం, అంతే కదమ్మా. అంటే గుణానికి ఎప్పుడు అడ్డు పెట్టకూడదు. గుణం లేని స్త్రీకి గుణమున్న స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంది తల్లి. కాబట్టి ఏంటంటే గుణము లేని స్త్రీ మొహం చూడడం ఎట్టి పరిస్థితుల్లో మాకు చాలా కోపం వస్తుంది. నాకు కొందరు ఈ విషయాల్లో, కొందరు అంటే ఎగ్జాంపుల్ చెప్పలేము, కొందరు ఏంటంటే అమ్మా దే ఇన్వాల్వ్ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అంటే ఈ మాట కొంచెం వల్గారిటీగా వదులుతూ ఉంటారు కదా, అందులో ఇంకొకటి ఏమంటారు తెలుసా, వీళ్ళు ఎల్లమేళ్ళు నువ్వు ఊరికే లొడలొడ పెడతా ఉంటారు కదా, ఆ పరిస్థితికి రాకూడదు స్త్రీలు, విలువ ఉండదు. అదే కొంతమంది ఏముంటారంటే, రామారా అంతమంది మాట్లాడుతుంటాం అంటే లేదు అనే మీరందరూ మిమ్మల్ని చూస్తేనే నాకు ఆనందం అవుతుందమ్మా అని కొంతమంది కూర్చొని పెద్ద మనుషులు భర్త లేకున్నా ఇలా కూర్చొని ఉంటారు. ఆ చూపే పుణ్యం తల్లి. అంటే చిన్నపిల్లలు పట్టుకోవడము, లేకపోతే ఇంకేదో సెక్యూర్ చేయడము, పువ్వులు తేవడము, అంతేగాని శాస్త్రం ఘోషణ లేదు ఎక్కడ. శాస్త్ర ఘోషణ మన యొక్క మనస్తత్వం మీద రాసిందమ్మా. అదే కదా మనుధర్మశాస్త్రము. మనుధర్మశాస్త్రంలో ఉన్నది అది. నేను సంఖ్యాశాస్త్రం గురించి మీకు ఇంకా నేను ఇంకోటి ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే అమ్మా, చాలా 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 డెప్త్ క్వశ్చన్స్ ఇంకా పోవాలి. మనం ఇప్పుడు కేవలం పండగ గురించి మాట్లాడుతున్నాం. అంతరార్థము చరిత్ర లోపల ఉన్న చిన్న పూటాలు ఎగ్జాంపుల్స్తో మాట్లాడాలి. ఎవరెవరు ఎన్నెన్ని గొప్ప కార్యక్రమాలు చేశారు,
ఇప్పుడు సావిత్రమ్మకి 100 మంది కొడుకులు, మరి ఆ 100 మంది కొడుకులు ఏం చేస్తారో కూడా అడగాలి మీరు. ఇవి చాలా పెద్ద డెప్త్ క్వశ్చన్స్. ఇప్పుడు వీటికే సరిపోయింది ఎవరు, అవునవును. ఇంకా చాలా ముందుకు పోవాలి. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో ఈ అంతరార్థాలన్నీ తెలిసిపోతుంటే మన సమాజానికి పూర్వీకులు ఇచ్చిన సౌభాగ్యం నిజమైనది. కాబట్టి అవును. ఆ పరమశివుడు, మహావిష్ణువులది, వీళ్ళందరి ఆశీర్వాద బలం ఉండాలి. ధన్యవాదాలండి, మంచి విషయాలు వివరించారు. నమస్తే. నమస్కారం.